Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనము నుండి చూద్దాం. యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా ఉండనట్లు నియమింతును. నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీ ఇర్మియా ఈ జనములన్నిటిని గూర్చి ప్రకటింపగా, ఈ గ్రంథములో వ్రాయబడినదంతయు ఆ దేశము మీదకి రప్పించెదను. ఏలయనగా నేను వారి క్రియలను బట్టి, వారి చేతి కార్యములను బట్టి వారికి ప్రతీకారము చేయునట్లు అనేక జనములను, మహారాజులను వారి చేత సేవ చేయించుకుందును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపు పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగింపుకుము. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాళ్ళగుదురు. అంతటా యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకొని యెహోవా నన్ను పంపిన జనములన్నిటికీ దాన్ని త్రాగించి తిని, నేటి వలనే పాడుగాను, నిర్జనముగాను, అపహాస్యాస్పదముగాను, శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకు, యూదా పట్టణమునకు, దాని మహారాజులకును దాని అధిపతులకును
త్రాగించి తిని. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రముల ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అయ్యా, అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా మీరే నాయనా ఈ గడియ వాక్యం ఇవ్వండి. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి. దయచేసి మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము ప్రభువా. నీ మాటలు వినటానికి మేము ఈడ కూడి ఉండగా మీరే ఇక్కడున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం. ఆత్మీయ వాతావరణము కలగజేయమని, బలిష్ఠుడైన దూతగా ఇక్కడ ప్రత్యక్షం అవ్వమని, ఈ ఘడియ వాక్యము ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా గమనించండి. మనము దానియేలు 70 వారాలలో మరి దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు అనే వర్తమానాన్ని ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఇవి. దానియేలు యొక్క 70 వారాలు అనేవి చాలా ప్రాముఖ్యమైన అంశములు. హల్లెలూయా. మరి ఈ యొక్క దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు అనే దాంట్లో ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని మనం చూడబోతున్నామండి. మీ దగ్గర ఆ యొక్క వర్తమానము బుక్ ఉన్నట్లయితే చూడండి. మరి నా దగ్గర 35వ పేజీ 83వ పేరాలో చివర నేను చూస్తున్నానండి. యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరాలు గడిచిన తర్వాత వారి దోషాన్ని బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా ఉండనట్లు నియమింతును. నేను ఈ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీ యిర్మీయా ఈ జనములన్నిటిని గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథంలో రాయబడినదంతయు ఈ దేశం మీదకి రప్పించెదను. ఏలయనగా నేను వారి క్రియలను బట్టి వారి చేతి కార్యాలను బట్టి వారికి ప్రతీకారము చేయునట్లు అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించుకొందును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపు పాత్రను నా చేత నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ ఈ క్రోధపు మద్యపనే పాత్రని తాగించుము. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తున్నారా యిర్మీయా దగ్గర ఏం జరిగినదో ఇప్పుడు అదే జరుగుతున్నదని. యిర్మీయా కాలంలో అక్కడ ఏం జరిగినదో ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. ఎందుకంటే సూర్యుడు కింద నూతనమైనదంటూ ఏది, కొత్తదంటూ ఏది లేదు. మునుపున్నదే ఇప్పుడున్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడున్న కార్యం మునుపు ఎక్కడో ఉండాలి. దాన్ని గనక మనం చూడగలిగినట్లయితే ఇప్పుడు కార్యం మనకు స్పష్టమవుతుంది. ఇప్పుడున్న కార్యము మనం ఎరగాలి అంటే మునుపు జరిగిన దాని దగ్గరికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. మునుపు జరిగిన దాని దగ్గరికి వెళ్ళాలి. మునుపు జరిగిన దాని దగ్గరికి ప్రవక్త తీసుకొని వెళ్తున్నాడు. యిర్మీయా గ్రంథము 25వ అధ్యాయంలో. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరేంటో చెప్పండి? యిర్మీయా. అవునా కదా? అంటే యిర్మీయాకి ఏమి ఇవ్వబడినది? యెహోవా వాక్కు ఇవ్వబడినది. మీరు చివరి చూసారా? ఈ పాయింట్ చూసారా? ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపు పాత్రను
అంటే క్రోధపు మద్యపు పాత్ర నా చేతిలో నుండి ఇర్మియా నువ్వు తీసుకో అంటే ఆ పాత్రని ఎవరికి ఇస్తున్నాడు? ఎవరి దగ్గర ఉంది ఆ పాత్ర? దేవుని దగ్గర ఉన్న ఆ పాత్రని ఎవరికి ఇస్తున్నాడంటే ఇర్మియాకి ఇస్తున్నాడు. ఇర్మియాకి ఇచ్చి ఈ పాత్రతో నువ్వు చేయాల్సిన పనేంటయ్యా అంటే సకల జనులకు దానిని తాగించాలి. సకల జనులకు ఈ పాత్రలోనిది తాగించాలి. అవునా కాదండి? ఇది క్రోధపు మద్యం అనే పాత్ర. మీకు ఒకటి చూపిస్తాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం వైపు తిరుగుదాం. ఇక్కడ కూడా ఒక స్త్రీ కనబడతా ఉన్నది. ఇక్కడ మళ్ళీ వద్దాం. మనకి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం దగ్గరికి కనుక తిరిగినట్లయితే ఈమె చేతుల్లో కూడా ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఈమె చేతుల్లో కూడా ఏమున్నదంటే ఒక పాత్ర ఉన్నది. ఈమె చేతుల్లో ఏమున్నది? ఒక పాత్ర ఉన్నది. ఈమె ఎక్కడ కూర్చొని ఉన్నదో చూద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. మొదటి నుండి చూడమ్మా. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు చేయబడు తీర్పు. అంటే ఈమె ఎక్కడ కూర్చొని ఉన్నది? విస్తార జలముల మీద కూర్చొని ఉన్నది. ఈమె ఎవరు? మహావేశ ఉన్నది. ఈ మహావేశ ఎవరు? రోమన్ క్యాథలిక్ అయి ఉన్నది. ఎంతమందికి తెలుసు రోమన్ క్యాథలిక్ అని? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం ఆర్సీఎం అని ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు చూద్దాం. ఆ స్త్రీ ఆమె అయి ఉన్నది. స్త్రీ అంటే సంఘం అయి ఉన్నది. ఆమె విస్తార జలముల మీద కూర్చున్నది. ఇక్కడ తీర్పు, ఈ మీదకి తీర్పు వస్తా ఉన్నది. దేవుడి యొక్క ఉగ్రత ఈ స్త్రీ మీదకి వస్తా ఉన్నది. దేవుడు ఈమె మీదకి తీర్పుని తీసుకొని వస్తా ఉన్నాడు. పట్టుకుంటున్నారా? దేవుడి యొక్క తీర్పును ఈ స్త్రీ మీదకి తీసుకొని వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకు చూద్దాం. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామాలతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఎర్రని మృగము మీద కూర్చున్న ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరించబడినదై హేయమైన కార్యాలతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యాలతోను నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేతిలో పట్టుకొని ఉన్నది. ఈమె కూడా మద్యాన్ని సకల జనులకు తాపిచ్చింది. ప్రవక్త ఏం చెప్పాడయ్యా అంటే ఆ మద్యము ఏదో కాదు, భూరాజులకు తాపిచ్చింది, సకల జనులందరికీ తాపిచ్చింది. ఆ మద్యం ఏదో కాదు, అక్కడ ఆమె యొక్క సిద్ధాంతం అనే చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే ఆమె యొక్క సిద్ధాంతాన్ని అందరికి ఇస్తా ఉన్నది. భూరాజులకి ఇస్తుంది, భూ నివాసులకి ఇస్తుంది, తర్వాత అనేకులకు కూడా ఈమె ఇస్తా ఆ యొక్క మద్యము చేత మత్తుల్లిపోయింది. ప్రజల
ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఇర్మియా గ్రంథంలో మనం ఏం చూస్తున్నామయ్యా అంటే దేవుడు క్రోధమనే మద్యము, దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు చూస్తే 25వ అధ్యాయంలో, హల్లెలూయా, 25వ అధ్యాయం 15 వచనం ఇలాగుంది, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు, అంటే ఎవరికి? ఇర్మియాకి. అంటే యెహోవా వాక్కు ఇర్మియా దగ్గరికి వచ్చినది. అంటే ఆ బబులోను యొక్క అంతమునికి ముందుగా, బబులోను కూల్చివేయబడడానికి ముందుగా ఏం జరగబోతుందో ప్రవక్త ద్వారా ముందే చెప్పబడి ఉన్నది. ఏం జరగబోతుంది అయ్యా? ఇక్కడ మీరు చూడండి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఈ క్రోధపు మద్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనులన్నిటికీ అది. హల్లెలూయా. మీరు చూడండి, క్రోధపు మద్య పాత్ర అది. క్రోధము, క్రోధము, కోపము, క్రోధము, కోపము. హల్లెలూయా. అంటే మొదటి రాకడ దగ్గరికి వచ్చేసేదలికే, దేవుడికి మహిమ కలుగునుగాక, ఆయన గొర్రె పిల్లై ఉన్నాడు. రెండో రాకడ దగ్గరికి వచ్చేదలికే ఆయన సింహమై ఉన్నాడు. సింహమా కాదా? హల్లెలూయా. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూచినట్లయితే ఏమీసావును రెండో రాకడలో ఆయన తీర్పరిగా వచ్చాడు. తీర్పరిగా, క్రోధము తీర్పరిగా. అంటే దేవుడు ఎలా ఉన్నాడు? కోపముతో నిండిపోయి ఉన్నాడు. హల్లెలూయా. మీరు చూస్తున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడ అహజ్వారేషు రాజు దగ్గర ఎస్తేరు వెళ్ళే ముందు రాజు ఎలా ఉన్నాడో చెప్పండి. రాజు ఎలా ఉన్నాడండి అక్కడ? న్యాయాధిపతిగా, తీర్పరిగా ఆ యొక్క విచారణ జరిగిస్తా ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్, జడ్జిమెంట్ జరుగుతా ఉన్నది, తీర్పులు జరుగుతా ఉన్నాయి. అంటే తీర్పరిగా ఉన్నాడు. ఆ టైంలో రాణి ఎక్కడికి వెళ్తా ఉన్నదంటే రాజు దగ్గరికి వెళ్తా ఉన్నది. అంటే ఆయన అక్కడ తీర్పరిగా వచ్చి ఉన్నాడు. ఈ రోజు మనము చూస్తా ఉన్నాము, లోకానికి తీర్పరిగా దేవుడు వచ్చి ఉన్నాడు. ప్రజలారా, లోకం మీదకి ఆయన ఇన్వెస్టిగేషన్, జడ్జిమెంట్ జరుగుతున్నాయి, పరిశోధన, తీర్పులు జరుగుతున్నాయి. తీర్పరిగా వచ్చి ఉన్నాడు. కాబట్టి అంటా ఉన్నాడు, ఈ క్రోధం అనే మద్యాన్ని తాగించు, సకల జనులకు తాగించు. ఇర్మియా, నువ్వు ఊరకుండొద్దు. ఇర్మియాకు ఒక పని అప్పచెప్పాడు. ఓ దేవుడికి మహిమ కలుగునుగాక. ఇర్మియా నడుము కట్టుకోవాలి. ఇర్మియా దేవుడు అప్పచెప్పిన పనిని తీసుకొని వెళ్ళాలి, సకల జనుల యొద్దకు వెళ్ళాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ కూడా ఎవరో ఆ పనిని జరిగించవలసిన వారై ఉన్నారు. మన కాల ప్రవక్త అవతల గట్టుకెళ్ళిపోయి ఉన్నాడు. మన కాల ప్రవక్త యొక్క వర్తమానాన్ని పొందుకున్న కొద్ది మంది ఉన్నారు. వారు తన నడుము కట్టుకోవలసి ఉన్నారు. వారు ఆ పాత్రను చేతబట్టుకొని సకల జనుల దగ్గరికి వెళ్ళి దాన్ని తాగించవలసిన వారై ఉన్నారు. ఈరోజు మన సొంత కార్యాలు చూసుకునే టైం కాదిది. మనం యేసు కార్యాలు చూడాలి, మనము వాక్యపు క్రియలు జరిగించాలి. ఎవరైతే ఆయన కార్యాల కొరకు నడుము కడుతున్నారో, ఎవరైతే ఆయన చిత్తాన్ని జరిగించడానికి ముందుకొస్తా ఉన్నారో, ఎవరైతే ఆయన కార్యము జరిగించడానికి తను తాను ప్రతిష్ఠించుకుంటున్నారో, దేవుడు ఆ వ్యక్తులతో కదిలాడుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇర్మియా ఒక ఆయన ఉన్నాడు. ఇర్మియా దేవుడి యొక్క వర్తమానాన్ని మోసుకొని వెళ్తా ఉన్నాడు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని మోసుకెళ్తున్నాడు.
ఆ క్రోధపు మద్యాన్ని తీసుకొని వెళ్తా ఉన్నాడు. మద్యము నీకేమిస్తుందంటే ఉత్తేజాన్ని ఇస్తా ఉంటది. ఈ వర్తమానం నీకేమిస్తా ఉన్నదంటే ఉత్తేజం ఇస్తా ఉన్నది. సంగమ చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. ఎంతమంది పట్టుకోవటానికి ఇష్టపడుతున్నారు? ప్రవక్త ఏం చెప్పాడో చూడటానికి ఇష్టపడుతున్నారా? చూద్దాం, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓ ప్రవక్త ఒక్కడిదే కాదు ఈ వర్తమానం, దాన్ని మోసుకొని వెళ్తున్న వధువు కూడా ఉంది. హల్లెలూయా. అక్కడ ఇర్మియా మాత్రమే కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. ఇక్కడ కొంత లేఖనం మనం పట్టుకుందాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు ఓ ఇర్మియా, నీవు ఈ క్రోధపు మద్యపు పాత్రను నా చేతిలో నుండి తీసుకొని, నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ, నేను ఎక్కడికైతే నిన్ను పంపిస్తున్నానో ఆ ప్రజలకి ఈ పాత్రలోనిది తాగిచ్చు. హల్లెలూయా. అవునా? ప్రవక్త ఇక్కడ అంటున్నాడు. ఇంకొక విధంగా చెప్పవలన్నా ఇర్మియా, ఇక్కడేమో మద్యం అన్నాడు, ఇక్కడేమో వర్తమానం అన్నాడు. వర్తమానమే మద్యం. ప్రైజ్ ది లార్డ్. వర్తమానము వేరు, మద్యము వేరు కాదు. వర్తమానమే మద్యం అయి ఉన్నది. ఇంకొక విధంగా చెప్పవాలంటే ఇర్మియా, ఈ వర్తమానమును నేను నీకు ఇచ్చాను, ఓరకొండకము, ఒకే చోట ఉండకము, అయితే అన్ని దేశాలకు ప్రవచించు. ఉందా? ఈ గ్రంథాన్ని తిన్నప్పుడు ఇది 7వ దూత మాత్రమే కాదు ప్రవచించేది. ఈ గ్రంథాన్ని తిన్నప్పుడు యోహాను ఈ గ్రంథాన్ని భుజించు, ఇది నీ కడుపుకు తేనె వలె మధురముగా ఉంటది, నీ నోటికి తేనె వలె మధురముగా ఉంటది, నీ కడుపుకి చేదవుతుంది. ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని భుజిస్తున్నావో ఇక నువ్వు జనాల గురించి, ప్రజలను గురించి, ఆ రాజులను గురించి, ఆయా భాషలు మాట్లాడు వారి గురించి మరలా ప్రవచింప అగత్యము. హల్లెలూయా. మరలా నువ్వు ప్రవచిస్తావు. ఎందుకు? ఈ క్రోధం అనే మద్యాన్ని, ఈ పాత్రని నీకు ఇవ్వబడి ఉన్నది. అక్కడ యోహానికి ఇచ్చాడు. యోహాను ఎవరై ఉన్నారు? వధువై ఉన్నాడు. ఇప్పుడు ఆ పాత్ర ఎవరి చేతిలో ఉన్నది? వధువు చేతిలో. ఇప్పుడు నువ్వు ఇంటికాడ కూర్చునే టైం కాదు. ఇప్పుడు నువ్వు నీ పనులు చేసుకునే టైం కాదు. నీ కొరకు బతికే టైం కాదు. మనం యేసు కొరకు బతికే వాళ్ళమై ఉన్నాము. ఆయన చిత్తాన్ని జరిగించే వారమై ఉన్నాము. ఇప్పుడు ఆయన పని మీద మనం వెళ్తా ఉన్నాము. ఎంతమంది ఆయన పని చేయడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీ నడుములు కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నారు? లోకస్తులు లోక సంబంధమైన వాళ్ళ సొంత పనులు చూసుకుంటారు. కానీ క్రైస్తవుడు ఆయన కార్యాల్లో ఆయన అప్పచెప్పిన బాధ్యత నెరవేర్చడానికి తన్ను తాను ప్రతిష్ఠించుకొని ఆ వాక్యపు చిత్తాన్ని జరిగించడానికి అతడు ముందుకొస్తాడు. హల్లెలూయా. లోకస్తుడికి క్రైస్తవుడికి డిఫరెంట్ అదే. నువ్వు ఒక క్రైస్తవుడు అయినట్లయితే, నువ్వు ఈ గ్రంథాన్ని భుజించిన వాడు అయినట్టయితే నువ్వు ఊరక ఉండలేవన్నాడు. ఊరక ఇంటికాడ ఉండలేవు. ఉంటావా? ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఊరకుంటున్నావంటే నువ్వు గ్రంథాన్ని భుజించకుండా అయినా ఉండాలి, నువ్వు ఎన్నికలో లేనివాడైనా ఉండాలి. రెండే విషయాలు. ఒకటి, నువ్వు ఏర్పాట్లో లేనోడవైనా ఉండాలి. రెండవది, గ్రంథాన్ని భుజించకుండా అయినా ఉండాలి. అదే ఈ గ్రంథము గనక నువ్వు భుజించినట్లయితే నిన్నది ఖాళీగా ఉంచదు. నిన్ను లోపల అగ్ని ద్వారా మండింపజేస్తుంది. నిన్ను లోకం వైపుకి వెళ్ళి ప్రవచించేలాగా చేస్తుంది. వర్తమానానికి సాక్షిగా నిలబడుతుంది. అనేక చోట్ల ఈ వాక్యానికి సాక్షిగా నిలబడతావా?
ఈరోజు ఈ వాక్య పక్షాన నిలబడటం లేదంటే తేడా దేవుళ్ళో లేదు, వాక్యంలో లేదు, ఉంది మనలో. అటు చూసుకోవాక ఇటే చూసుకో, ఉంది మనలోనే తేడా. ఆ తేడాన్ని సరి చేసుకుంటే దేవుడితో నడవగలం, ఆ యొక్క వాక్యంతో నడవగలం, ఆయన చెప్పిన కార్యాలు నెరవేర్చగలం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే, ఆ క్రోధపు మద్యాన్ని సకల జనులకు తాగించన్నాడు, దానికి అర్థం చెప్తున్నాడు. హల్లెలూయా. అది ఇంకొక విధంగా చెప్పాలంటే రెండవ రాకడ వర్తమానం. రెండవ రాకడ వర్తమానమా పాస్టర్ గారు? ఆయన సింహముగా వచ్చాడు, ఆయన యోధా గోత్రపు సింహముగా వచ్చాడు, ఆయన తీర్పరిగా వచ్చాడు. ఈ యొక్క వర్తమానాన్ని తాగించాలి, సకల జనులకు తాగించు. ఈ గ్రంథాన్ని నువ్వు తిను, నువ్వు భుజించు. చెప్పాడా? యోహాను గ్రంథాన్ని భుజించమన్నాడా? యోహాను గ్రంథాన్ని భుజించాడా? ఏస్కేలు గ్రంథాన్ని భుజించమన్నాడా? ఏస్కేలు గ్రంథాన్ని భుజించాడా? ఓ మరలా నువ్వు ప్రవచిస్తావు, నువ్వు ప్రకటిస్తావు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, సరిగా జాగ్రత్తగా పట్టుకుందాం. ఇర్మియా, ఈ వర్తమానమును నేనే నీకు ఇచ్చాను. ఓ పంపుతుంది ఎవరో కాదు, ఒక బైబిల్ ట్రైనింగ్ నుంచి వచ్చిన ఆ యొక్క వ్యక్తులు కాదు, పైనున్న అధికారులు కాదు, సర్వోన్నతుడైన దేవుడు, సృష్టికర్త, ఆయనే పంపుచున్నాడు. ఎవరిని పంపిస్తున్నాడు? ఓ ఎన్నికలో ఉన్నా, ఏర్పాటులో ఉన్నా ఆ యొక్క వ్యక్తులను పంపిస్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనే అభిషేకిస్తున్నాడు, అభిషేకించిన వారిని ఆయనే పంపుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకంటున్నాడు ఇర్మియా, ఈ వర్తమానమును నేనే నీకు ఇచ్చాను. ఈ వర్తమానం ద్వారా నువ్వు అభిషేకించబడ్డావు, ఈ వర్తమానం ద్వారా నువ్వు నింపబడ్డావు, ఈ వర్తమానం యొక్క ఆత్మ నీ మీద ఉన్నది. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఉన్నావు. ఇప్పుడు నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్టుగా నీ గిన్నెలు కూడా నింపబడి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఓరకొట్టదు, నువ్వు ప్రవచింపు. హల్లెలూయా. ప్రకటన 17లో ఆ స్త్రీ ఓరక ఉండకుండా సకల జనులకి తన యొక్క సిద్ధాంతం అనే మద్యాన్ని తాగిచ్చింది. ఈ రోజు వధువు, ఇక్కడ కూడా ఒక వధువులదే, 7 కొమ్ములు కలిగి 7 కన్నులు కలిగి వధించబడిన గొర్రె పిల్ల రక్తము కింద ఉన్న ఒక వధువులదే. ప్రజలా, ఈ వధువు కూడా ఏం చేస్తా ఉన్నదో తెలుసా? సకల జనులకు ఈ యొక్క మద్యాన్ని, దేవుడి యొక్క ఈ వర్తమానాన్ని తాపిస్తా ఉన్నది. ఆ స్త్రీ అయితే సిద్ధాంతాన్ని తాపించింది, ఈ స్త్రీ అయితే జీవం, నిన్ను ఎత్తబాటికి తీసుకెళ్లే జీవాన్ని, నిన్ను ఉగ్రత నుండి కాపాడే జీవాన్ని సకల జనులకు తాపిస్తా ఉన్నది. సంగమా పట్టుకుంటున్నావా? ఇదేదో కాదు వర్తమానం. ఈ వర్తమానం త్రోసేసిన వారికి తీర్పు, ఈ వర్తమానం ప్రకారం సరి చేసుకున్న వారికి ఏమొస్తుందండి? కృప. హల్లెలూయా. ఇక్కడ అంటా ఉన్నాడు, ఈ వర్తమానం నేను నీకు ఇచ్చి ఉన్నాను, ఓరక ఉండకము, ఒకే చోట కూడా ఉండద్దు, అయితే అన్ని దేశాలకు ప్రవచింపుము. హల్లెలూయా. మరి ఈ వర్తమానం ఏదో ఒక దేశపు వర్తమానమా? చెప్పండి నాకు. భారతదేశం వర్తమానమే అంటావా? ఒక దేశానికే వర్తమానం అంటావా? అన్ని దేశాలకు, అమెరికాకు కూడా ఇదే వర్తమానం, జర్మనీకైనా ఇదే వర్తమానం, రష్యాకైనా ఇదే వర్తమానం, ఆ భారతదేశానికైనా ఇదే వర్తమానం,
అన్ని దేశాలకి ప్రవచింపు. అన్ని దేశాలకి ఒకే ఒక్క వర్తమానం. ఈ మద్యాన్ని తాగించు, ఈ వర్తమానాన్ని ప్రకటించు. అన్ని దేశాలకు ప్రవచింపు. దీనిని నీవు గ్రహించుచున్నావా? ఏమంటున్నాడండి? దీనిని నీవు గ్రహించుచున్నావా? ఓ, ఎంతమంది ఇక్కడ గ్రహిస్తున్న వాళ్ళు ఉన్నారు? ఎంతమంది ద్వారాలు తెరవబడిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది ఆ ప్రత్యక్షతలోకి జ్వరబడిన వాళ్ళు ఉన్నారు? అందరికీ కాదు ఈ వర్తమానం. ఆ ప్రత్యక్షతలో జ్వరబడే కొద్ది మంది ఉన్నారు. ఆ కొద్ది మంది కోసం ఈ వర్తమానం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దీన్ని నువ్వు గ్రహిస్తున్నావా? అన్ని దేశాలకు ప్రవచింపు, నా యొక్క సూచనలు మరియు అద్భుతాలు. ఓ, దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమందికి తెలుసండి ఈ కాలం ఇర్మియా వచ్చి ఆయన దేవుడి యొక్క సూచనలని అద్భుతాలని చూయించాడా? మనిషి కుమారుడు సూచన చూయించాడా? క్రీస్తు కదలాడటం చూయించాడా? కారు యాక్సిడెంట్ లో నుజ్జైన బాలుడు ఫిన్లాండ్ గ్రామంలో తిరిగి మరలా బ్రతికాడు. ఎంత అద్భుతమండి అది! ఎటువంటి కార్యమండి అది! దేవుడికి మహిమ కలుగును గాక. నేను నీతో ఉన్నానని అక్కడ అదే జనులు అనేకులు కూడా నమ్మేలాగా ఈ మద్యాన్ని తాగించు. ఇంకా కొంచెం ముందుకు చదువుతామా? నా యొక్క సూచనలు మరియు అద్భుతాలు వారికి చూపించుము, మరియు నేనే వచ్చి పరలోకము నుండి భూమి మీదకి వచ్చి నేనే దిగొచ్చి దీనిని చేయబోచున్నానని వారు తెలుసుకొందురుగాక. అక్కడున్న ప్రజలు గ్రహించుదురుగాక. ప్రభువు వచ్చి ఉన్నాడని గుర్తించుదురుగాక. మొదటి రాకడలో గుర్తించిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారా? ఆ కొద్దిమంది దాని అన్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అన్నప్పుడు ఎవరి ఎంతకు వెళ్తామయ్యా? నీవే నిత్య జీవపు మాటలనే, నీవే దేవుడి పరిశుద్ధుడు అనే మేము ఎరిగి ఉన్నామయ్యా, మేము విశ్వసించి ఉన్నామయ్యా. వాళ్ళు ఎటువంటి దాని మీద పునాది కట్టారో చూసారా? ప్రత్యక్షత మీద కట్టి ఉన్నారు వాళ్ళు. ఈ చివరి దినాల్లో కూడా ఒక చిన్న సంఘం ఉన్నది, అది ప్రత్యక్షత మీద కట్టబడుతుంది. వాళ్ళు గుర్తిస్తారు 63లో ఆయన వచ్చాడన్న సంగతి. మొదటి నిర్గమంలో దిగొచ్చాడా ఆ దేవుడు? మీరు చూడండి, మొదటి నిర్గమము గురించి మాట్లాడుతూ ప్రవక్త నిర్గమాకాండం 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము, అందరూ తీయండమ్మా. నిర్గమాకాండము 3వ అధ్యాయము ఒక్కసారి దేవుడికి 7వ వచనము నుండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీయులు, అమ్మోరీయులు, పెరెర్జీయులు, హివ్వీలు, యోబుసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు ఏంటంటే దిగి వచ్చి ఉన్నాను. మొదటి నిర్గమములో దిగొచ్చిన దేవుడు, తృతీయ నిర్గమములో అదే దేవుడు తిరిగి మనల్ని వాగ్దాన భూమిలోకి తీసుకెళ్ళడానికి దిగి వచ్చి ఉన్నాడు.
పరలోకాన్ని వదిలిపెట్టి దిగొచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, మోషే అనే. ఈ అన్ని జనుల కాలం యొక్క ముగింపులో కూడా ఒక ప్రవక్త ఉన్నాడు, విలియం ప్రణామని. ఈ కాల ప్రవక్త దగ్గరికి ఆయన దిగొచ్చి ఉన్నాడు, నా ప్రజలను విడిపించడానికి, నా ప్రజల వాగ్దాన భూమికి తీసుకెళ్ళడానికి. మొదటి నిర్గమంలో ఏం జరుగుతుందో తృతీయ నిర్గమంలో అదేనా జరుగుతా ఉన్నది. దిగి రాలేదనే వాళ్ళకి ఈ వర్తమానం కాదు, దిగొచ్చాడని నమ్మే వారి కోసమే ఈ వాక్యము. ప్రైజ్ ది లార్డ్. దిగొచ్చాడని నమ్మే వారి కోసమే ఈ వర్తమానము. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఇర్మియా, ఏమంటున్నాడు, అన్ని దేశాలకు ప్రవచింపు, నా యొక్క సూచనలు అద్భుతాలు వారికి చూయించు, మరియు నేను వచ్చి దీనిని చేయబోచున్నానన్న సంగతిని వారు, ఇర్మియా నువ్వు కాదు, వారు నీలో ఉన్న క్రీస్తును చూస్తారు. నేను ఈ కార్యాలు చేయబోతున్నానన్న సంగతి వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు గ్రహిస్తారు. హల్లెలూయా. ఇంకేమంటున్నాడో చూడండి. వారు ఇప్పుడు ఏదైతే ఇర్మియా ఇస్తున్నాడో దాన్ని తాగి సొక్కి సోలుసు, నేను వారి మీదకి పంపుచున్న ఖడ్గాన్ని, వారి మీదకి పంపుచున్న ఖడ్గమును బట్టి ఇక వారు వెర్రివారగుదురు. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? మరి ఈ కాలంలో ఖడ్గము దిగొచ్చిందా? సన్సెట్ పర్వతం దగ్గర, సూర్యాస్తమయ పర్వతం దగ్గర, సాబీరో కన్యా దగ్గర రాజు యొక్క ఖడ్గము ఈ కాలంలో ఒక ప్రవక్త దగ్గరికి దిగొచ్చి ఉన్నది. హల్లెలూయా. ఓ ఖడ్గాన్ని బట్టి వారు ఏమవుతారు? వెర్రివారగుదురు. అవునా? ఇంకా అంటున్నాడు కిందకు చూడండి. ఈ యొక్క దినమున వారు ఏం చేస్తారు? వారు నిన్ను ఒక అబద్ధ ప్రవక్త అంటారు, అన్నిటితో రాజీ పడేదవని నిన్ను అంటారు, ఒక మూఢభక్తి గల వారు ఆ మాట అంటారు, సోద చెప్పేవాడని అంటారు, స్వప్నాలు కనేవాడని అంటారు, లేక మనోభావాలను గ్రహించు శక్తి గలవాడని నిన్ను పిలుస్తారు. ఇవన్నీ కూడా మన ప్రవక్తని అన్నారా? అనలేదా? ఒక మూఢభక్తి, ఒక వెర్రివాడు అనలేదా? ఓ పరిశుద్ధ దొర్లవాడు అనలేదా? ఓ ఈ యొక్క యేసుక్రీస్తునే అన్నాడు, బయల్జెబు దయ్యాలకు అధిపతి అని అనలేదా యేసుక్రీస్తునే? మన ప్రవక్తలు కూడా అనలేదా? ఎందుకని? ఏం జరుగుతా ఉంది? నమ్మని వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? నమ్మని వారు ఏం చేస్తున్నారండి? వర్తమానాన్ని నమ్మని వారు ఏం చేస్తున్నారండి? హల్లెలూయా. అంగీకరించిన వారు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? ప్రవక్త మీద చెడ్డ మాటలు మాట్లాడుతూ ప్రవక్త వర్తమానాన్ని త్రోసేస్తున్నారు. ఈ రోజు భూమి మీద జరుగుతుంది అది కాదా? చెప్పండి నాకు. ఈ వర్తమానము ఏ మారుమూల గ్రామాలకి తీసుకెళ్లి తాగిస్తున్నా గాని వాళ్ళు ఏమంటారు? చెప్పండి. అంగీకరించి, అయ్యా ఎంత గొప్ప వర్తమానం చెప్పారయ్యా, మా పాస్టర్లు కూడా ఇటువంటి వర్తమానం చెప్పలేదయ్యా, నిజంగా ఇది పరలోకం నుండి దిగొచ్చిన వర్తమానం అయ్యా, ఇప్పుడే మా మారు మనసు పొందుతున్నామయ్యా, ఎక్కడయ్యా మీ సహవాసం అని వస్తున్నారా? వస్తున్నారా? నో 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 నో. వాళ్ళు ఆల్ రైట్ వేరే దానితో నింపబడి ఉన్నారు. సత్యము నువ్వు ప్రకటించినప్పుడు ఆ సత్యాన్ని వాళ్ళు అంగీకరించడం లేదు. ప్రైజ్ ది లార్డ్.
నోవాహు ఒక వెర్రివాడ అన్నారు, నోవాహును మతి స్థిమితం లేడివాడ అన్నారు, నోవాహును పిచ్చివాడ అన్నారు. అనలేదా? ఈరోజు ఈ వర్తమానం పట్టుకున్న నిన్ను అంటారు. లోకం అనే తీరాలి, అయినా నువ్వు భయపడకు, తాగించా. వారు విన్నా వినకపోయినా తాగించా. వాళ్ళు విన్నా వినకపోయినా తాగించు. రైతులా కొంచెం ముందుకు చూద్దామా? వారు పిచ్చివారగుదురు. మరియు పిచ్చి అన్న పదమును మీరు విరచిన ఎడల దాని అర్థం ఎలాగుందంటే వెర్రితనము. చూడబోతే వారే వెర్రి గలవారై మరి చెప్పెదరు, ఆహాహాహా ఆ పరిశుద్ధ దొర్లువాడు వారిని గమనింపకుడి, అదంతయు తెలివిలేని వెర్రితనము. ఏలయనగా నేను వారి మీదకి పంపుచున్న వాక్యాన్ని బట్టి, ఈ వర్తమానాన్ని బట్టి అనేకులు వెర్రివారాగుతారు. మీకు పేతురు రాసిన పత్రికలోకి తీయాలని ఇష్టపడుతున్నాను. మీరు ఒక్కసారి చూడండి పేతురు రాసిన పత్రిక. హల్లెలూయా. 2వ అధ్యాయము 4వ వచనము నుండి, మనుష్యుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై. ఎవరి చేత విసర్జించబడ్డాం? మనుష్యుల చేత త్రోసివేయబడ్డాం, విసర్జించబడ్డాం, నిందించబడ్డాం, అవమానపరచబడ్డాం. అయితే ప్రభువు చేత ప్రేమించబడుతున్నావా? లోకము చేత ద్వేషించబడుతున్నా, ప్రభువు చేత ప్రేమించబడుతున్నావా? లోకము చేత నిందించబడుతున్నా, ప్రభువు చేత గలపరచబడుతున్నామా? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, అమ్మ పట్టుకో, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు యొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన, బాహ్య సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైన బలులు, స్తుతి బలులు, స్తోత్ర బలులు, సమాధాన బలులు, దహన బలులు, పాప పరిహారార్థ బలులు, ఓ స్తుతి అర్పణలు ఇక్కడ అర్పిస్తావు. లాభం ఎంతమంది యేసుక్రీస్తుకి స్తుతి అర్పణలు అర్పిస్తా ఉన్నారు? ఆ ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నారు. ఇక్కడ మనం గొర్రెలో, మేకలో, పొట్టేల్లో, ఎద్దులో తేటం లేదు, స్తుతి అర్పణలు చేస్తా ఉన్నామా? హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఓ ఇక్కడున్న మీరందరూ కూడా యాజకులేనా? వధువు యాజకురాలేనా? పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళు వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపించాను. ఆయన యందు విశ్వసించువాడు ఏమాత్రము సిగ్గుపడడు అన్న మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకైతే ఆయన అమూల్యమైన వాడు, విశ్వసించని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రీతిని నిషేధించారో అదే మూలకు తలరాయి ఆయను. మరియు
అది అడ్డురాయి, అడ్డుబండ ఆయను, కట్టువారు వాక్యానికి అవిధేయులై తొట్టిల్లుచున్నారు. అది దేవుడికి మహిమ కలుగునుగాక. అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికోసమే వారు నియమించబడ్డారు. హల్లెలూయా. సంగమా, ఇక్కడ నీ పాత్ర ఎంతమంది ఎరుగుతున్నావు? నువ్వు ఎవరివో ఎంతమంది ఎరుగుతున్నావు? కట్టువారు వాక్యానికి అవిధేయులై తొట్టిల్లు పడుతున్నారు. విధేయులైన వారైతే చక్కగా వాక్యానికి లోబడి ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ దేవుని ఆలయముగా కట్టబడుతూ ఏతబాట్లకు వెళ్తున్నారు. హల్లెలూయా. ఆయనే అడ్డుబండ, ఆయనే అడ్డురాయి. ఆ అడ్డుబండకి తగిలే వాళ్ళు కాళ్ళు చేతులు ఎరుగుతున్నాయి. అవునా కాదా? ఆ అడ్డుబండకి తగిలే కాళ్ళు చేతులు ఎరుగుతున్నాయి. ఈ ప్రమాణ వాక్యాన్ని కట్టు, ఈ వాక్యాన్ని ముద్రించు, ఈ బోధలు ముద్రించు, శిష్యులకు అప్పచెప్పు, వధువుకి అప్పచెప్పు, వధువుకి ఇవ్వు. ఈ వర్తమానం వధువుకి ఇవ్వు. హల్లెలూయా. ముద్రించబడిన ఈ వర్తమానాన్ని. హల్లెలూయా. చెప్పాడు కదండి యెషయాలో ఆ మాటలు. కొంచెం ముందుకు చూద్దాం. చరిత్ర మరలా ఇక్కడ ఏమంటున్నాడో చూస్తున్నారండి. ఒకప్పుడు జరిగిందే మరలా ఇప్పుడు జరుగుతా ఉన్నది. అదే చరిత్ర మరలా తిరగబడుటను. 85వ పేరా అండి. చరిత్ర మరలా తిరగబడుట మీరు చూస్తున్నారా అంటే, ఇర్మియా దినాల్లో ఏం జరిగిందో తిరిగి మరలా అదే చరిత్ర తిరగబడి ఉంది. అదే చరిత్ర వచ్చి ఉన్నది. నోవాహు దినాలు వచ్చి ఉన్నాయి, ఇర్మియా దినాలు వచ్చి ఉన్నాయి, బబులోన్ దినాలు వచ్చి ఉన్నాయి. చరిత్ర అంతా కూడా తిరిగి మరలా పునరావృతం అవుతా ఉన్నది. ఓ పాస్ గారు, బైబిల్ అంతా మన కాలంలో తిరిగి మరలా పునరావృతం అవుతుందా? ఎస్, అవుతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. దానియేలు కాలం ఇప్పుడు జరుగుతా ఉన్నది. హల్లెలూయా. మీకు తెలుసా దానియేలు కాలంలో బబులోను కూల్చబడిందన్న సంగతి? అవునా? తిరిగి మరలా చరిత్ర పునరావృతమైతే ఇక్కడ కూడా బబులోను ఉండాలి, ఇక్కడ కూడా మర్మమైన బబులోను కూల్చబడాలి. గోడ మీద చేవ్రాత రావాలి. ఓ గోడ మీద చేవ్రాత వచ్చినదా? అరచెయ్యంత వేగం వచ్చినదా? గోడ మీద చేవ్రాత వచ్చినదా? తిరిగి మరలా చరిత్ర పునరావృతమైనది. ఇర్మియా దినాల్లో జరిగిన దాని దగ్గరికి వెళ్దాం. అక్కడ ఏం జరిగినదో ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉన్నది. ఇర్మియా ఓరకొండకు సకల జనులకు తాగించు. హల్లెలూయా. వాళ్ళు తాగి మారు మనసు పొందుతారు అనుకుంటున్నావా? ఇర్మియా, నువ్వు సత్యమే చెప్పావులే, నిజంగా 70 సంవత్సరాలు బానిసలుగా వెళ్ళబోతున్నామని అనుకుంటున్నారా? ఇర్మియా చెప్పిన మాటల మీద విశ్వాసం ఉంచుతున్నారు అనుకుంటున్నారా? హల్లెలూయా. ఈ కాల ప్రవక్త చెప్పిన వర్తమానం మీద లోకము విశ్వాసం ఉంచుతుంది అనుకుంటున్నారా? సంగమా, పట్టుకో. కొంచెం ముందుకు చూద్దాం. చరిత్ర మరలా తిరగబడుటను మీరు చూస్తున్నారా? ఇర్మియా యొక్క పరిసయ్యులతో. ఇది మరలా యేసుక్రీస్తు కాలంగా కనబడతలేదా? అంటే యేసుక్రీస్తు శరీరం ధరించుకొని భూమి మీదకు వచ్చినప్పుడు పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు, హేరోదీలు ఉన్నారు. ఉన్నారా లేరా? మరి ఈ రోజు తిరిగి మరలా అది పునరావృతం అవటం ఎంతమంది చూస్తున్నారు? హల్లెలూయా. యూదుల యొక్క సంఘం యొక్క ముగింపులో అక్కడికి దిగొచ్చాడు. ఇప్పుడు అన్ని జనుల సంఘం యొక్క ముగింపులో ఇక్కడికి దిగొచ్చాడు. హల్లెలూయా. ఈ విషయాలు జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రభు పేరిట కోరుచున్నాను. పరిసయ్యులతో, సద్దుకాయలతో, హేరోదీయులతో వారెవరైనను వారితో ఒప్పుకొనకుండెను. రాజీ పడ్డాడా ఇర్మియా? యేసుక్రీస్తు పరిసయ్యులతో, శాస్త్రులతో, సద్దుకాయలతో రాజీ పడి వాళ్ళ బోధతో ఏకీభవించాడా? సమ్మతించాడా?
మూడవ తిరగబోవ ప్రవక్త ఈ కాలంలో ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు అన్న డినామినేషన్ల బోధలతో ఏకీభవించాడా? ఓ ప్రవక్తే ఏకీభవించకపోతే ఇక్కడ కూర్చున్న వధువు ఎలా ఏకీభవిస్తుందో చెప్పండి. ఇర్మియా ఏకీభవించలా, యేసుక్రీస్తు ఏకీభవించలా, మరి కాల ప్రవక్త కూడా ఏకీభవించలా, మరి వధువు ఏకీభవిస్తుందంటారా? నో, ఏకీభవించదు. రైజలా అందుకే వాళ్ళ యొక్క వర్తమానాలతో, వాళ్ళ యొక్క బోధలతో ఈమె కలవద్దు. వర్తమానం చూద్దామా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14. అవునవును. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. వారి బోధతో ఏకీభవించొద్దు, సమ్మతించొద్దు. వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండడి. అపవిత్రమైన బోధలు ముట్టద్దు. చెప్తున్నాడా? అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురని. మరి దాసులు దాసురాండ్రులు కాదు, కుమారులు కుమార్తెలు. ఎవరి గురించి? అన్ని జనుల గురించేనా? అన్ని జనులైనా కుమారులు కుమార్తెలు అంటే మరి వీరు కూడా వారి మధ్య నుండి బయలువెడలు ప్రత్యేకంగా ఉండమనేనా? సంగమా, చెవి గలవాడు ఈ వర్తమానం వినును గాక. ఓ ఇర్మియా, వారి బోధలతో నువ్వు ఏకీభవించొద్దు. హల్లెలూయా. ఆ కాలంలో తప్పుడు బోధలు చెప్పేవాళ్ళు ఉన్నారు, హనన్యా లాంటి వాళ్ళు. హల్లెలూయా. ఏమన్నాడో తెలుసా? అన్నయ్య ఏమన్నాడమ్మా? 2 సంవత్సరాలలో తిరిగి మరలా 2 సంవత్సరాలలో తిరిగి మరలా బబులోనికి వదిలిపెట్టి వచ్చేస్తాం. హల్లెలూయా. మీరు చూడలేదా, చదవలేదా? 28:1 ఇర్మియా గ్రంథం. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున, అమ్మ ఎన్నో సంవత్సరం అది? 4వ సంవత్సరం 5వ నెలలో అజూరు కుమారుడనైన హనన్య యాజకుల ఎదుట, ప్రజలందరి ఎదుట యెహోవా మందిరములో నాతో ఇలాగన్నాడు, ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరాల్లోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనుకు తీసుకుపోయిన యెహోవా మందిరపు ఉపకరణాలన్నిటినీ తిరిగి మరలా తెప్పించేది. ఇప్పుడు ఆ ప్రవచనం సత్యమేనంటవా? ఏం చెబుతున్నాడు? యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడని చెప్తున్నాడు. ఎవరు? హనన్యా. పట్టుకుంటున్నారా? 2 సంవత్సరాల్లో తిరిగి మరలా వస్తారని చెప్తున్నాడు. అయితే దేవుని యొక్క మందిరంలో ఉన్న ఉపకరణాలని ఆ నెబుకద్నెజరు రాజు తీసుకొని వెళ్ళాడు, తిరిగి మరలా వస్తాయని చెబుతా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల్లో?
అందరూ కూడా, జనులందరూ కూడా ఎవరి పక్షాన ఉన్నారు ఇప్పుడు? ఓ ఇర్మియా, ఆ అబద్ధ ప్రవక్తలతో ఉండకు, వాళ్ళ బోధతో ఉండకు, నువ్వు వేరుగా ఉండు, నీవు ప్రత్యేకంగా ఉండు, నేను నీతో ఉన్నాను. ప్రైజ్ లార్డ్. వర్తమానం అర్థమైన వాళ్ళు గ్రహించుదురు గాక, వర్తమానం గ్రహించుదురు గాక. ప్రైజ్ లార్డ్. అంటే అబద్ధ ప్రవక్తలు వచ్చారు. ఓ మీరు చూస్తున్నారా, 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో అబద్ధపు ప్రవక్తలు, నిజ ప్రవక్త, అబద్ధ ప్రవక్తలు రావటం గురించి రాయబడింది అక్కడ. నిజ క్రీస్తు, అబద్ధపు క్రీస్తుల గురించి రాయబడింది అక్కడ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలోనే పాస్టర్ గారు? అవును, మధ్యలోనే. 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో నిజ ప్రవక్త వస్తున్నాడు, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. నిజ క్రీస్తు వస్తున్నాడు, అబద్ధపు క్రీస్తులు వస్తున్నారు. ఇప్పుడు క్రీస్తు రాలేదు అనేవాళ్ళు అసలు అబద్ధపు క్రీస్తులే రాలేదు అని చెబుతున్నారు వాళ్ళు. నిజ క్రీస్తే రాలేదు అని చెప్పుతున్న వాళ్ళు ఏం చెబుతున్నారో తెలుసా? అబద్ధపు క్రీస్తులు అనే వాళ్ళే భూమి మీద లేరు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నావా? నిజ ప్రవక్త వస్తున్నాడంటే అబద్ధ ప్రవక్త వస్తున్నారు, నిజ క్రీస్తు వస్తున్నాడంటే అబద్ధపు క్రీస్తులు కూడా ఉన్నారు. అబద్ధపు క్రీస్తులు ఉన్నారు కానీ నిజ క్రీస్తు రాలేదని చెబుతున్నాడు అనుకో, సంథింగ్ వాడు బయలుపడలేనోడు. అబద్ధపు క్రీస్తులు కానీ ఉన్నారు కానీ నిజ క్రీస్తులు ఏడో అంటుండ్రే, అర్థమేంటి? వాడికి సరైన ప్రత్యక్షత అంతేగా బ్రదర్. ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ ఎక్కడి నుంచి వచ్చింది? డూప్లికేట్ ఉంది కానీ ఒరిజినల్ లేదంటే 300 రూపాయల నోట్ వద్దు కానీ డూప్లికేట్. అది 300 రూపాయల నోట్ డూప్లికేట్. అసలు ఉందా? అసలు ఒరిజినల్ ఉందా దానికి? 300 రూపాయల నోటే లేదు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? డూప్లికేట్ ఉంది కానీ ఒరిజినల్ లేదన్నాడు అనుకో, ఒరిజినల్ ఉంటేనే డూప్లికేట్ వచ్చేది, ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ రాదు. ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ వచ్చిద్దా అండి? రాదు. ఇప్పుడు డూప్లికేట్ రాదు. 300 రూపాయల నోటు ఒరిజినల్ లేదు కాబట్టి డూప్లికేట్ లేదు. ప్రైజ్ లార్డ్. సంగమై పట్టుకుంటున్నారా? కొంచెం ముందుకు చూద్దామా? నేను ముగించేస్తా, టైం అయిపోయింది. సాయంకాలం కంటిన్యూషన్ చేద్దాం. కొంచెం చూద్దాం. 85 చరిత్ర మరలా తిరగబడటం మీరు చూస్తున్నారా? ఇర్మియా వారి యొక్క పరిసయ్యులతో, సద్దుకయ్యులతో, హేరోదీయులతో, వారెవరైనా గాని వారితో ఒప్పుకొనకుండా, అంటే వారి బోధతో ఈతని బోధ ఒప్పుకోకుండా ఉండెను. అతడు వాక్యాన్ని బయట పెట్టెను. ప్రైజ్ ది లార్డ్. ఏదైతే అతడు తాగాడో, ఏదైతే అతడి చేత అభిషేకించబడ్డాడో ఆ వాక్యాన్ని బయట పెడతా ఉన్నాడు. హల్లెలూయా. మరి చివరి దినాల్లో కూడా ఎన్నుకోబడిన వ్యక్తి వాక్యాన్ని బయట పెడతాడా? మరియు అది అందరూ అతన్ని పిచ్చివాడని చెప్పుకునేలాగా. ఎవరు పిచ్చివాడని చెప్పుకునేలా చేసింది? ఇర్మియా పిచ్చివాడని చెప్పుకునేలా చేసింది వాక్యాన్ని బయట పెట్టడం ద్వారా. ఎందుకని? నిజమేగా చెప్పింది ఇర్మియా. ఎందుకని పిచ్చోడు అంటున్నారు? ఆ క్లూ పట్టుకున్నారంటే వర్తమానం అర్థమైనట్టే. ఆ చిన్న తాళపు చేయి కనుక పట్టుకున్నారంటే వర్తమానం మీకు అర్థమైనట్టే. అలలు అక్కడ తాళపు చేయి అది మీరు పట్టుకోవాలి. ఇర్మియాతో దేవుడు మాట్లాడా లేదా? యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడనే వర్తమానం వచ్చిందా రాలేదా? క్రోధపు మద్యపు పాత్రని ఇర్మియా చేతికి ఇచ్చాడా లేదా? దాన్ని సకల జనులకు తాగించమన్నాడా లేదా? ఇప్పుడు ఇర్మియా చెబుతున్న వర్తమానాన్ని ప్రజలు ఏమంటున్నారు? పిచ్చివాడు అంటున్నారు. ఎందుకని? వాళ్ళు ఎందుకని పిచ్చాడు అంటున్నారు?
ఈ వర్తమానం నువ్వు తీసుకొని వెళ్ళినా నిన్ను కూడా ఏమంటారు? సేమ్. ఇర్మియానంటే నిన్ను అంటారు. హల్లెలూయా. అంగీకరిస్తారు వాళ్ళు. ఎందుకు అంగీకరించటం లేదు పాస్టర్ గారు? యాస మాటలు. అన్యజనుల యొద్దకు నేను నిన్ను పంపటం లేదు. ఎక్కడికి పంపుతున్నానంటే ఇజ్రాయేల్ దగ్గరికే వెళ్ళు. ఈ పాత్ర, ఈ వర్తమానం చెప్పు. వారు వినరని నాకు తెలుసు, అయినా నువ్వు చెప్పు. అదే యాస మాటలు మాట్లాడే అన్ని జనుల దగ్గరికి వర్తమానం తీసుకెళ్ళావనుకో, వారు ఖచ్చితంగా వింటారు. వారు మారు మనసు వద్దుతారు. ఇర్మియా నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అంటారు. మీరు అధ్యాయం చదవండి. ఆ అధ్యాయంలో ఉన్నాయి నేను చెప్పే మాటలు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా పట్టుకుంటున్నారా ఈ విషయాలు? అందుకే బైబిల్ గురించి కూడా మీకు టచ్ ఉండాలి, గ్రిప్ ఉండాలి. బైబిల్ గురించి ఏమాత్రం గ్రిప్ లేకపోయినా వర్తమానం పట్టుకోలేరు. బైబిల్ గురించి గ్రిప్ ఉండాలి, వర్తమానం గురించి గ్రిప్ ఉండాలి. ప్రవక్త ఇది ఎక్కడ చెప్పాడో చూడాలి. అప్పుడు ఆ యొక్క ప్రవక్త మీద ఉన్న అభిషేకం నీ మీద కూడా వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఆనందిస్తూ ఉంటావు, సంతోషిస్తూ ఉంటావు. వాళ్ళు ఆల్రెడీ వేరే దానితో నింపబడ్డారు, అంటే వేరే మద్యం తాగారు వాళ్ళు. ప్రకటన 17లో ఉన్న స్త్రీ మద్యాన్ని తాగారు. హల్లెలూయా. సత్యం చెబుతున్నదలకే నమ్మట్లా, ఎగతాళి చేస్తున్నారు. హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దాం. అతడు వాళ్ళ యొక్క పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయుల యొక్క బోధతో ఒప్పుకోకుండా ఉన్నాడు. అతడు వాక్యాన్ని బయట పెట్టాడు ఇర్మియా. మరియు అది అందరూ అతన్ని ఇర్మియాని పిచ్చివాడని చెప్పులాగన చేసింది. ఏమి? ఇప్పుడు గమనించు. అంతటా యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకొని యెహోవా నన్ను పంపిన జనములన్నిటికీ ఏంటి ఆ పాత్ర? వర్తమానం. అంటే దేవుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడనే వర్తమానం. ఆ వర్తమానాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. ఎవరు? ఇర్మియా. ఇక్కడ చూడండి, ఇర్మియా ఇంటిలోనే కూర్చొని ఉండలేదు, ఒకే చోటలో ఇర్మియా నిలబడలేదు. అయితే దానిని అన్ని దేశాల చేత, ఈరోజు మనం కూడా చేయాల్సింది అదేనా? ఈ రాజ్య సువార్త సకల జనుల దగ్గరికి తీసుకెళ్లాలా? అదే కదా 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో ఉన్నది. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థంగా వెళ్ళాలి కదా, తాగించాలి కదా. కూర్చోవాలా? ఖాళీగా కూర్చోవాలా? ఓ నో 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 నో. నువ్వు నెరవేర్చాల్సిన కర్తవ్యం ఉంది. నువ్వు దేవుడు పనిలో ఉండాలి. దేవుడి యొక్క పనిలో నడుము కట్టుకొని ఉండాలి. కొంచెం ముందుకు చూద్దామా? ఇర్మియా ఇంటిలోనే కూర్చొని ఉండలేదు, ఒకే చోటనే ఇర్మియా నిలవలేదు. అయితే దానిని అన్ని దేశాల చేత త్రాగించును, వారి కొరకే ప్రభువు నన్ను, అది దేవుడు నిన్ను అభిషేకించిన ఉద్దేశం. అది నీకు తెలుసా ఈ వర్తమానం అభిషేకం అని? ఎంతమందికి తెలుసు ఈ వర్తమానమే అభిషేకం అని? ప్రజల ఈ వర్తమానమే అభిషేకముతో కూడిన వర్తమానమై ఉన్నది. ఈ వర్తమాన ప్రత్యక్షత నువ్వు పొందుకుంటున్నావంటే నువ్వు అభిషేకించబడుతున్నావు. సంగమా పట్టుకుంటున్నారా? మరి దీన్ని సాయంకాలం కంటిన్యూషన్ చేద్దామా? 86. ఓకే 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 ఓకే. ఈ పేరా చూద్దామా? ఓకే, ఈ పేరా వరకు చూద్దాం. 86. ప్రభు యొక్క వాక్యమును ఇర్మియా తీసుకొని ఆయన యొక్క వాక్యం అనే మద్యాన్ని, అదేంటండి ఆ పాత్ర? వాక్యం అనే మద్యం. అంటే ఆ మద్యం ఏదో కాదు, వాక్యమే. వాక్యం అనే మద్యం. మరియు
మద్యము అనున్నది ఆయన వాక్యములో గల శక్తి. అది మద్యము అంటే ఏదో కాదు, వాక్యములో ఉన్న శక్తి. మద్యమునకు ఒక శక్తి కలదు. మద్యము మత్తు కలగజేస్తుంది. మద్యమునకు దాని యొక్క శక్తి కలదు. మరియు దేవుని యొక్క వాక్యాన్ని నేను గైకొన్నాను, అది కూడా శక్తి కలిగినదే. మద్యానికి ఎలా శక్తి ఉన్నదో దేవుని వాక్యానికి కూడా శక్తి ఉన్నదే. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు, నేను ఆ వాక్యాన్ని గైకొన్నాను. ఇక్కడ ఉన్నారా గైకొన్న వాళ్ళు? ఆ వాక్యాన్ని గైకొన్న ప్రజలు ఉన్నారా? మరియు అది ఆ వాక్యము బయలుపడినదని, ఆ వాక్యము నాకు ప్రత్యక్షపరచబడినది, నాకు బయలుపరచబడినది, లోకానికి కాదు నాకు. ఈరోజు ఎన్నుకోబడిన మీకు లోకానికి కాదు, 63లో దిగొచ్చిన ఈ క్రీస్తు ప్రత్యక్షపరచబడి ఉన్నాడు. మీకై ఉన్నది. ఇక్కడ ఇర్మియా అది నాకు బయలుపరచబడింది అంటున్నాడు. ఇర్మియా చెప్పాడు, మద్యమును దానిలో ఉన్న ఆ శక్తిని వారు ముందు ప్రయోగించి తిని. అదేనా చేసింది మన కాల ప్రవక్త? వాక్యంలో ఉన్న శక్తిని, ఆ జీవాన్ని, ఆ ప్రదర్శనని ఆ జనుల ముందు చూయించాడా? మోషే కూడా చూయించాడా? చూయించాలా? ఆ శక్తిని చూయించాడు, ఆ ప్రభావాన్ని చూయించాడు. అక్కడ అనుకరణ చేసే వాళ్ళు వచ్చారు. మన కాల ప్రవక్త దగ్గర కూడా అనుకరణ చేసే వాళ్ళు వచ్చారు. అబద్ధ ప్రవక్తలు వచ్చారు. ఇర్మియా దగ్గర కూడా వచ్చారు. అనన్య వచ్చాడా? మోషే దినాల్లో మొదటి నిర్గమంలో ఎన్నే ఎంబ్రేలు వచ్చారు. చూస్తున్నారా? హల్లెలూయా. పట్టుకుంటున్నారు ఈ విషయాలు. ఏమి ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ? ఏదైతే తాగాడో ఆ మద్యాన్ని తాగినప్పుడు ఆ వాక్యానికి శక్తి ఉన్నది, ఆ శక్తిని ప్రదర్శిస్తున్నాడు. ఈరోజు మనము కూడా ఏం చేస్తా ఉన్నాం? ఏ వాక్యమైతే నమ్మి ఉన్నామో, ఏ వాక్యాలైతే భుజించి ఉన్నామో, ఆ వాక్యాన్ని మనం ప్రదర్శించవలసిన వారమై ఉన్నాం. గ్లోరీ. ఓ వాక్యంలో నన్ను నేను చూసుకుంటా ఉన్నాను. ఓ వధువా, వాక్యంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? మీ స్థానం మీరు చూసుకుంటున్నారా? నేను ఇర్మియా గురించి చెప్పటం లేదు, నేను మన గురించి చెప్తా ఉన్నాను. ఓ 3 ఆ యొక్క 2000 ఇర్మియా టైం వచ్చేసేదానికి అమ్మా ఎన్ని సంవత్సరాలమ్మా? ఎన్ని సంవత్సరాలు? 2500. 2500 సంవత్సరాల పూర్వం. హల్లెలూయా. దానియేలు అంతే కదండి, 2500 సంవత్సరాలకు పూర్వం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ యొక్క 500-600 సంవత్సరాల పూర్వము అతడు ప్రవచించిన దానిని నేను చూస్తున్నాను. వాక్యంలో నా స్థానం చూస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ గ్రంథాన్ని భుజించాలి, ఆ గ్రంథాన్ని తినాలి. ఇప్పుడు ఆ శక్తిని ప్రదర్శించాలి, సకల జనుల దగ్గరికి తీసుకెళ్ళాలి. చదువుదాం. దానిలో ఉన్న ఆ శక్తిని వారి ముందు ప్రయోగించి తిని, మరి ప్రయోగించినా గాని ఆ ప్రజలు వినటం లేదు. అప్పుడు బబులోనుకు నేను వారిని 70 సంవత్సరాలు పంపెదనని దేవుడు చెప్పెను. ఎప్పుడైతే ఈ వర్తమానాన్ని వినటం లేదో వాళ్ళు విడవబడుతున్నారు, తీర్పులోకి వెళ్తున్నారు, గొర్రె పిల్ల యొక్క ఉగ్రతలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ప్రజల అదే అంటున్నాడు, 70 సంవత్సరాలు బబులోనికి దాసులుగా వెలుదరని దేవుడు చెప్పెను. ఆయన చేసిన కార్యము అదే. నీతిమంతులు దుర్మార్గులు అందరూ కూడా, ఇరువురు కూడా వర్తమానం వినకపోయినా నీతిమంతుడికి కూడా గతి అదే. హల్లెలూయా.
దుర్మార్గుడికి పట్టిన గతే నీతిమంతుడికి కూడా పెట్టుతుంది. అందరూ కూడా దాసులుగా వెళ్ళిపోతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా అండి? పట్టుకుంటున్నారా? అదే ఆ రోజు కనుక మారు మనసు పొంది వర్తమానం విని ఉన్నట్లయితే, వాళ్ళంతా ఆ యొక్క ఇర్మియా చెప్పిన వాక్యాన్ని కనుక విశ్వసించి ఉన్నట్లయితే, దేవుడు ఆ ఉగ్రతను రానికుండా ఉంచేవాడు. నినివే పట్టణం ఎలా మారు మనసు పొందిందో, దేవుడు ఉగ్రత నుండి నినివే పట్టణం ఏ విధంగా గోనెపట్ట కట్టుకున్నదో, యోనా టైంలో యోనా ప్రకటన విని నినివే పట్టణస్తులు గోనెపట్ట కట్టుకోలేదండి. రాజు సైతం కూడా గోనెపట్ట కట్టుకోలేదండి. తమ దుర్మార్గతలు విడిచిపెట్టి పశ్చాత్తాపడలేదండి వాళ్ళు. దేవుడు ఆ కీడు చేయక ఆగాడు. అక్కడ ఉగ్రత వారి మీదకి రాకుండా ఆగి ఉన్నది. అవును కదండి? సంగమా పట్టుకుంటున్నారా ఈ విషయాలు? ఎంతమంది గ్రహిస్తా ఉన్నారు? మరి సాయంకాలం మనం 87వ పేరా చూద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఎక్కువగా ప్రేయర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఈ విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలు. ఇవి గ్రహించాలంటే ప్రేయర్ఫుల్గా ఎక్కువగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. ప్రేయర్ఫుల్గా లేకపోతే ఈ విషయాలు మనం గ్రహించలేమండి. మనము మన తల్ల మీద నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు మనము చాలా నష్టపోతాం. వాక్యము మనం గ్రహించాలి. కాబట్టి ప్రేయర్ఫుల్గా ఎక్కువగా ఉండండి. వాక్యం ధ్యానం చేస్తూ ఎక్కువగా దేవుడికి లోబడతా ఉండండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.